రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పల్లెపోరు ముగిసింది. ఫలితాలు ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, ఏంటి అక్కడ లైవ్ లో మీరు ఏం చెప్తారు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు జరిగినటువంటి మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్లో ఓటరు చైతన్యం అనేది వెల్లువిరిసింది. దాదాపు యావరేజ్గా చూస్తే మనకు 75 నుంచి 85 మధ్యలో అంతటా కూడా మనకు పోలింగ్ శాతం నమోదైంది. ఓటర్లు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఆసక్తిగా వచ్చేసి ఓటర్లు చేశారు. అయితే ప్రస్తుతం ఫలితాలన్నీ కూడా వెలువడుతున్నాయి. మనం జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ విధంగా ఫలితాలు వస్తున్నాయి అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే మనకు 139 గ్రామ పంచాయతీలకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో ఎలక్షన్స్ జరిగాయి. అయితే దీనిలో ఏకగ్రీవాలు ఇవన్నీ కూడా డిక్లేర్ అయ్యాయి. ఇప్పటివరకు మనం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కనుక చూస్తే కాంగ్రెస్ అత్యధికంగా 57 స్థానాలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకొని ఉంది. అయితే రెండో స్థానంలో 54 స్థానాలతో బీఆర్ఎస్ ఉంది. ఈ జిల్లాలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిందని మనం చెప్పొచ్చు. మొత్తం 2 నియోజకవర్గాల్లో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల్లో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. ఒకటి మహబూబ్నగర్ రూరల్లో జరిగింది, 2 జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి నవాపేట, అట్లాగే ఈ రాజాపూర్, ఈ 2 మండలాల్లో జరిగింది. అలాగే పరిగి నియోజకవర్గానికి సంబంధించి మహమ్మదాబాద్ అలాగే గండీడు, ఈ 2 మండలాల్లో జరిగింది. అయితే నియోజకవర్గాల వారీగా మనం కనుక విశ్లేషిస్తే జడ్చర్ల నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు మనకు బీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన సొంత గ్రామం రంగారెడ్డిగూడలో ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికల కౌంటింగ్లో అక్కడ బీజేపీ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం జరిగింది. మొదట కౌంటింగ్ చేసినప్పుడు అక్కడ 6 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రేవతి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రీకౌంటింగ్ చేస్తే మళ్ళీ అత్యధికంగా 31 ఓట్లు రావడంతో ఆమెనే విజేతగా అక్కడ ప్రకటించడం జరిగింది. ఇక పరిగి నియోజకవర్గంలో మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యం అనేది ఉంది. సుమారు 22 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే పరిగి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంది. 12కు పైగా స్థానాలను అక్కడ గెలుచుకుంది. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గానికి మనం వస్తే, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి వస్తే, నాగర్ కర్నూలు జిల్లాలో 151 గ్రామ పంచాయతీలకు ఈసారి ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలు, అంటే జడ్చర్ల నియోజకవర్గం కూడా ఉరకొండ నియోజకవర్గం ఉంది. అయితే ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మనం స్పష్టంగా గమనిస్తే నాగర్ కర్నూలు సంబంధించి మనకు అంటే పోటీ గట్టిగానే ఇచ్చింది. బీఆర్ఎస్ సుమారు 18 స్థానాల్లో తమ ఉనికిని చాటింది. అటు కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. అచ్చంపేటలో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. కానీ బీఆర్ఎస్కు సంబంధించి మాత్రం సర్పంచులు ఎవరైతే నిలబడ్డారో మ్యాక్సిమం సుమారు ఒక 30 మంది వరకు కూడా అక్కడ గెలవడం జరిగింది. ఇక గద్వాల నియోజకవర్గంలో కూడా ఆసక్తికరమైనటువంటి పోరు ఉంది. 106 స్థానాలకు ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ 88 స్థానాలు 90 స్థానాల వరకు ఇప్పటి వరకు ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఇక్కడ స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్కే ఉంది. ఎందుకంటే ఈ గద్వాల నియోజకవర్గం మొత్తం కూడా అటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్, ఇటు మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే వాళ్ళు నిలబడడం జరిగింది. ఎవరు గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మ్యాక్సిమం అక్కడ ఎక్కువ స్థానాలు కాంగ్రెసే దక్కించుకుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ మామూలుగా తక్కువ స్థానాలు, అత్యధిక 8 పైగా స్థానాలు సాధించింది. అలాగే బీజేపీ అంటే డీకే అరుణ గతంలో ఉన్నటువంటి నియోజకవర్గం, కానీ అక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గద్వాల నియోజకవర్గానికి సంబంధించి కేవలం 7-8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇటు నారాయణపేట జిల్లాకు వస్తే, నారాయణపేట జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల్లో ఈసారి ఎలక్షన్స్ జరిగాయి. కొత్తపల్లి, మద్దూరు, గుండుమాల్, కోస్గి, ఈ 4 మండలాల్లో ఎలక్షన్ జరిగాయి. ఈ 4 మండలాలకు సంబంధించి కూడా స్పష్టంగా అత్యధికంగా 35 వరకు, అంటే మొత్తం స్థానాలు 67 వరకు ఉంటే సగానికి పైగా స్థానాల్లో మనకు కాంగ్రెస్కు బలపరిచినటువంటి అభ్యర్థులంతా కూడా అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక వనపర్తి నియోజకవర్గంలో కూడా భిన్నమైనటువంటి
రిజల్ట్స్ వచ్చాయి. కిల్లాగన్పూర్ మండలం, వనపర్తి నియోజకవర్గం కిల్లాగన్పూర్ మండలంలో అత్యధికంగా టీఆర్ఎస్ విజయాన్ని కైవసం చేసుకుంది. అంటే బీఆర్ఎస్కి సంబంధించిన మద్దతించినటువంటి అభ్యర్థులు అక్కడ గెలుపొందారు. గోపాల్పేటలో ముఖ్యంగా 2000 మెజారిటీ, అత్యధిక మెజారిటీతో అక్కడ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి ఘన విజయం సాధించడం జరిగింది. అలాగే ఈ సోలిపూర్లో ఒక సమస్య వచ్చింది. అంటే మొదట కౌంటింగ్ చేసినప్పుడు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థికి అత్యధిక ఓట్లు రావడం జరిగింది. దీంతో వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్కి ఆదేశించినప్పుడు కేవలం ఒక్క ఓటు తేడా ఇద్దరి మధ్యన వచ్చింది. మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించారు, మళ్ళీ ఒక్క ఓటు మళ్ళీ తేడా వచ్చింది. సో అధికారులు అలాగే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కుమ్మక్కయ్యారని చెప్పేసి ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేపడుతున్నారు. అక్కడ కాంగ్రెస్ ఒక ఓటుతో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఒక్క ఓటుతో సింధు ఒక్క ఓటుతో విన్ అయినట్టుగా అక్కడ అధికారులు ప్రకటించడం అంతా కొంత గందరగోళానికి దారితీసింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం ఈ ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఫలితాలను అంతా పూర్తిగా విశ్లేషిస్తే బీఆర్ఎస్ ప్రభావం జడ్చర్ల నియోజకవర్గంలో ఉంది, అటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉంది, ఇటు వనపర్తి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ కొంత అంటే తన ఉనికిని చాటుకుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ మాత్రం చాలా నియోజకవర్గాలు, ఇప్పుడు గద్వాల కానీ కొడంగల్ కానీ ఇతర నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కాంగ్రెస్ అనేది కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు ఇంకా పెద్ద పెద్ద గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వస్తే ఒక స్పష్టత అనేది మనకు రానుంది. ఇక్కడ మిశ్రమమైనటువంటి ఫలితాలనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగించింది. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ కూడా అక్కడక్కడ సర్పంచ్ స్థానాలు గెలుచుకొని తన ఉనికిని చాటింది. ఎక్కువ మంది అధికార పార్టీ నుంచి టికెట్ దక్కని వాళ్ళు కూడా రెబల్స్గా పోటీ చేసి చాలా చోట్ల గెలుపొందడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి టికెట్ మద్దతు దక్కకపోవడంతో బరిలో దిగిన అభ్యర్థులు కూడా చాలా చోట్ల విజయం సాధించారు. దాదాపు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు, అంటే సర్పంచ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో రైట్.